నువ్వు అదే ఖురాన్ని నేను ఇప్పటికీ పాటిస్తానంటే ఇప్పుడు అట్లా కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు మనకి అమ్మవారికి బలి ఇవ్వడానికి లేదు, అవును, ఏది అఫీషియల్గా జరుగుతున్నది, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అవును, అఫీషియల్గా నువ్వు అమ్మవారికి మనకు బలి విధానం ఇవ్వడానికి లేదు. కానీ దాన్ని యాక్సెప్ట్ చేశారు మనవాళ్ళు. అవును, అవును, మన వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అంటే దేవాలయం గర్భగుడి దగ్గర నువ్వు చేసుకోకు, కొంచెం ఇప్పుడు ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది, చాలా ప్రశాంతమైన వాతావరణం, పక్కన నువ్వు కావాలంటే అమ్మవారికి కోడిని మొక్కుతావా మేకని మొక్కుతావా దానికి ఒక సపరేట్ వ్యవస్థను పెట్టేసి చేసేసారు. చేసేవాళ్ళు అటు చేసుకునే వాళ్ళు అటు ఉంటారు, ఇటు చేసుకునే వాళ్ళు ఏమో 100 సంవత్సరాల తర్వాత అవి పూర్తిగా ఆగిపోవచ్చు. నువ్వు మార్పుకు శ్రీకారం చుట్టాలి కదా. నువ్వు నాన్ ముస్లిం వాళ్ళందరినీ భారతదేశం నుంచి వెళ్ళగొట్టేస్తాను, అసలు భారతదేశమే మాది, అసలు అల్లా నమ్మని వాళ్ళందరూ షిర్కులు వాళ్ళని చంపేమని మా ఖురాన్ చెప్పిందంటే మీకు ఈ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ ఒకటి చాలు. ఇది ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కంటిన్యూ అయితే భారతదేశం వక్ఫ్ బోర్డుది అని చెప్తారు.